వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్. సో ఈ వీడియో చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే చిన్నగా తెలిసి తెలియక తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే రిలేటెడ్ మేనేజ్మెంట్తో సహా తెలిసి తెలియక, అంటే మేనేజ్మెంట్కు అంటే పేరెంట్స్ పిల్లలు సహకరించకపోవడం వల్ల ఈరోజు మేనేజ్మెంట్లో చేయిలు వదిలి పనిచేస్తున్న పరిస్థితి వచ్చినదని చాలా సందర్భాల్లో మేధావి వర్గము తెలియపరుస్తున్నది. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పే టాపిక్లు ఏంటంటే, ముఖ్యంగా 9th క్లాస్ పిల్లలని ఎవరు కానీ స్కూల్ చేంజ్ చేయకూడదు. ఎందుకంటే స్కూల్ చేంజ్ చేయడం వల్ల 9th క్లాస్లో 50% అకాడమిక్లోనే వాళ్ళను 10th క్లాస్లోకి పంపించడం జరుగుతుంది. సో డిసెంబర్ మరి ఈ టైంలో మీరు కనుక మీ పిల్లలను వేరే స్కూల్లోకి కనుక షిఫ్ట్ చేస్తే, అక్కడ స్కూల్ వాతావరణం అర్థమయ్యి, అక్కడ ఉన్న టీచర్కు ఈ పిల్లల గురించి అర్థమయ్యి, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంతా వీళ్ళకి అర్థమయ్యి, ఆ టైం వరకే సగం టైం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏందని కోలుకొని తేలుకొని చూసేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. తల్లిదండ్రులు పంతాలకో పట్టింపులకో పోయి తెలిసి తెలియక మీ పిల్లల జీవితాలను పాడు చేసుకుంటున్నారా, బాగు చేసుకుంటున్నారా, ఇది మాత్రం ప్రతి ఒక్క పేరెంటు ఆలోచించాల్సిన అవసరం. నేను కేవలం 9th క్లాస్ గురించి మాట్లాడుతున్నా, వేరే క్లాస్లో మీ ఇష్టం. ఎందుకంటే అది ఫుల్ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, 9th క్లాస్ నడవదు. సో ఇది తర్వాత నా దగ్గరికి చాలామంది వస్తారు, బైపీసీ తీసుకున్నా నేను సాఫ్ట్వేర్ చేయాలి అంటారు. అది ఎందుకు? సెకండ్ ఇయర్లో ఇది ఎట్లుందంటే, ఢిల్లీకి పోయేందుకు బాంబే స్టేషన్ వస్తుందన్నాక నేను ఢిల్లీకి పోవాలి అన్నట్టు ఉంటుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా, మా ఫ్రెండ్స్ పోతున్నారనో, మా ఫాదర్ వాళ్ళ కొలిక్కోకైనా బైపీసీ తీసుకున్నాడు నేను తీసుకున్నానో జరుగుతున్నాయి. అక్కడ అది మిస్టేకు, ఇక్కడ ఇది 9th క్లాస్ను ఎవరు కూడా గ్రహించలేదు. ఇన్ఫినిటో ఎడు సర్వీస్ మాత్రమే ఈ మిస్టేక్ను మీ ముందుకు తీసుకొచ్చింది. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, లేదా మీ ఈగోలు మీ స్టేటస్లు ముఖ్యమా? మీ పిల్లల కోసం మీరు ఆలోచిస్తే కొంత మీరు కరెక్షన్ కావాల్సిన అవసరం ఉంది. లేదంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే చేతులారా ఇబ్బందులకు గురి చేసుకున్న వాళ్ళు అవుతారనేది మాత్రం ఖచ్చితంగా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తల్లిదండ్రులకు కూడా తల వంచి నమస్కరించి తెలియపరుస్తున్నది. ధన్యవాదములు. భరత్ మాతాకి జై.